శాంతి చర్చకి రావాలని మావోయిస్ట్‌ని పిలిపిస్తున్న సెంట్రల్ గవర్నమెంట్‌లో ఏమాత్రం చలనం ఉండట్లేదు. అంటే ఏంటి మావోయిస్ట్ ఏమైనా ప్రాబల్యం తగ్గుతుందా? ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ అసలు ఏం జరుగుతుంది? మావోయిస్టులు చర్చకు పిలుపునిచ్చారు దాదాపు 5 సార్లు. అయినా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, మన తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఏపీకి ఎలాంటి స్పందన రాలేదు. అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి చర్చలకి సానుకూల స్పందన వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వము అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రము స్పందించలేదు. స్పందించకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మీద కూడా ప్రెజర్ ఉంది. అంటే మావోయిస్టుల్ని నిర్మూలించడమే ప్రోగ్రామ్గా ఇది మార్కెట్ ఎకానమీ డిసైడ్ చేసినటువంటి ప్రోగ్రాం. అడవుల్ని కార్పొరేట్లకు అప్పచెప్పాలి, మొత్తం దేశాన్ని కార్పొరేటైజ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కార్పొరేట్ రాజకీయాలకు వ్యతిరేకంగా బలంగా నిలబడుతున్నటువంటి ఉద్యమకారుల్ని నిర్మూలించాలి అనే పదం వాడాడు చాలా స్పష్టంగా అమిత్ షా. అంటే 2026 మార్చి 31వ తారీఖుకి చివరి మావోయిస్టులను చంపేస్తాను అని కగారు పేరుతో అంతిమ యుద్ధం ప్రకటించాడు ఆయన చాలా నిర్మోహమాటంగా. ఈ ప్రకటించడంలోనే అంటే చర్చలకు ఆమోదించటము, లేకపోతే వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వస్తామంటే ఆమోదించటము, ఈ రెండూ కాదు. వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ పార్టీని పూర్తిగా రద్దు చేసుకుని సరెండర్ అయిపోవాలి. ఇది ప్రోగ్రాం. లొంగిపోతారా చచ్చిపోతారా అని పిలుపునిస్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు అమిత్ షాని ఉంచాలా, కార్పొరేట్ రాజ్యాన్ని తుంచాలా అనేది ప్రజలు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నిర్ణయం తీసుకునే వరకు అక్కడ ఎలాగైతే అంతిమ యుద్ధం అంటున్నాడో ఆయన, ఇటువైపు నుంచి కూడా అంతిమ యుద్ధం మొదలవుతుంది, జరుగుతోంది ఆల్రెడీ. కాబట్టి ఈ ప్రభుత్వాలు చర్చలకు వస్తాయి అని అనుకోవటం లేదు. కానీ చర్చల పేరుతో ఈ ప్రభుత్వాల విధానాలను ఎక్స్పోజ్ చేయటం కోసం ప్రయత్నాలు మాత్రం బలంగా జరుగుతున్నాయి. ప్రజల్లో కావచ్చు, పౌర హక్కుల నేతల్లో కావచ్చు ఒకలాంటి ఆందోళన ఉంటుంది. ఏంటంటే నిజంగా ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ కగార్ అనేది నిజంగా మావోయిజాన్ని అంతం చేస్తుందా? మావోయిజాన్ని అంతం చేయటం వాళ్ళ వల్ల కాదండి. ప్రజల ఉద్యమాలని అంటే ఎంత మేరకు అణిచిపెడతారో ఆ మేరకు ఉద్యమాలు పెళ్ళుబుకుతాయి ఖచ్చితంగా. కాబట్టి ఉద్యమాలు ఉండకూడదు, ఉద్యమకారుల్ని చంపేస్తాం అనేది కొత్త విధానం ఏం కాదు. ఉద్యమాలు మొదలైనటువంటి రోజు నుంచి ఉంది ఇది. ప్రతి సందర్భంలోనూ వాళ్లే ఓడిపోతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకే ఓటమి తప్పదు. ప్రస్తుతానికి విజయం సాధించామని విర్రవీగుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే వెంగళరావు గారు వీళ్ళందరూ కూడా అలాగే విర్రవీగారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. నక్సల్బరీ ఉద్యమాన్ని అణిచివేశానని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంది. అలాగే శ్రీకాకుళం ఉద్యమాన్ని అణిచేశానని బ్రహ్మానంద రెడ్డి అనుకున్నాడు. ఏదీ అణిగిపోలేదు. ఉద్యమాలు తిరిగి వస్తున్నాయి. నక్సల్బరీకి మరణం లేదు, నక్సల్బరీ దృక్పథానికి మరణం లేదు. బీజేపీ వాళ్ళు హిందూ ధర్మాన్ని పాటిస్తాం, హిందూ ధర్మం ప్రకారం కంపల్సరీ డెడ్ బాడీస్ అనేది అంత్యక్రియలు జరగాలని బీజేపీ అంటుంది. మరి అలాంటి మావోయిస్ట్ డెడ్ బాడీస్ని ఇవ్వడానికి ఎందుకు జంకింది సెంట్రల్ గవర్నమెంట్? అంటే వాటిని కేవలం శవాలుగా చూడలేదు, వాళ్ళు శవాలుగా మేము చూడలేదు. అంటే ఆ శవాల వెనకాల ఒక భావ పరంపర ఉంది, ఒక విప్లవ భావాలు ఉన్నాయి అక్కడ. ఆ శవాలను తీసుకురావడం ద్వారా ఇక్కడ తిరిగి ఆ భావజాలం వ్యాప్తి చెందుతుంది అనేటువంటి భయం వాళ్ళని ఆ శవాలను ఇవ్వడానికి అంగీకరింపజేయనివ్వలేదు. ఇది ప్రధానం. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శవాలని ఆ ఊరికి వెళ్ళనివ్వకూడదు, అక్కడ అంత్యక్రియలు జరగకూడదు అని బలంగా నమ్మారు. అందుకని కేశవరావు గారిది కానీ లేకపోతే నాగేశ్వరరావు గారిది కానీ ఎవరి డెడ్ బాడీస్ కూడా వెనక్కి ఇవ్వలేదు. ఇది దుర్మార్గమైన పని. కాశ్మీర్లో ఆల్రెడీ చేస్తున్నారు. నిజానికి చాలా కాలం క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఇవే చేసినాయి. గద్దర్ ఆధ్వర్యంలో బంధుమిత్రుల కమిటీ ఒకటి ఏర్పడి అంటే శవాలను తీసుకొని స్వాధీనపరచుకోవటం అనే కార్యక్రమం మొదలయ్యే వరకు ఇది జరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక ఉద్యమం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వమే అవకాశాలు కల్పిస్తోంది ఉద్యమాలకి. అందుకని ఉద్యమం ఆగిపోలేదు, అలజడి ఆగిపోలేదు. అణిచివేత ఏ రేంజ్లో అయితే ఉంటుందో ఖచ్చితంగా ఉద్యమం ఆ స్థాయిలో పెరుగుతుంది.